అయిపోయింది. మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అని అనుకున్నాను. కానీ ఫైనల్‌గా ఇదైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంతకీ మనం చేసిన ఘనకార్యం ఏంటంటే ఇదిగో చూడండి. మా బుడ్డోడికి బాగా వేడి చేసిందని చెప్పి సగ్గుబియ్యం తట్టలో వేద్దాం అనుకున్నాను. పెద్ద సగ్గుబియ్యం లేవని చిన్నయి నానబెట్టాను. ఇదే నేను చేసిన పెద్ద తప్పు. ఒక కప్పు సగ్గుబియ్యం, అరకప్పు ఉప్మానొక, అరకప్పు వరినొక ఏసి నానబెట్టేసాను 2 గంటల పాటు. ఇంకేముంది బాగానే నానిపోయిందని చెప్పి తెగ ఆనందపడిపోయాను. ఇంకొక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి ఈ సగ్గుబియ్యం కూడా దాంట్లో వేసేసి మిక్సీ పట్టాను. ఇంకంతే. ఎంతసేపు తిప్పినా నలగదే ఆ సగ్గుబియ్యంలానే ఉంటుంది. మిక్సీ ఏసి చిరాకొచ్చింది. పెద్ద జార్లో వేసాను, అది సెట్ అవ్వలేదు. సరిగ్గా నలగట్లేదు అని చెప్పి చిన్న జార్లో వేసాను. అయినా నలగట్లేదు. సగ్గుబియ్యంలానే ఉంటున్నాయి. ఇంక ఈ రెసిపీ పోయినట్టే కానీ మామూలుగా కట్టేసుకుని నేను తినేద్దాం అనుకుని వేసుకున్నాను. బాగానే ఉందనమాట. ఇంకా ఫైనల్లీ అదే మా బుడ్డోడికి కొద్దిగా మాగే పచ్చడి అయితే వేసి పెట్టాను. మా వాడైతే బాగానే తిన్నాడు. కొద్దిగా జ్వరంగా ఉందని మాగే పచ్చడి వేసాను. నోటికి పుల్ల పుల్లగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది అని చెప్పి. నేను ఇలాంటివి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చేస్తే ఇలా అయింది లాస్ట్కి. మీలో ఎవరికైనా దీని పర్ఫెక్ట్ రెసిపీ కనుక తెలిస్తే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.